వేల ఏళ్ల క్రితం సముద్రం మధ్యలో వెలిగిన ఒక అద్భుత స్వర్ణ నగరం. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాలించిన సామ్రాజ్యం ఒక్కరోజులో ఆ మహాసముద్ర గర్భంలోకి ఎలా కలిసిపోయింది? అజేయులైన పాండవులు కృష్ణుడు లేని లోకంలో ఎందుకు ఉండలేకపోయారు? బలరాముడు ఏమయ్యాడు? అసలు కృష్ణుడి భార్యలు మరియు 16,000 మంది గోపికల పరిస్థితి ఏమైంది? చరిత్రపుటల్లో మరుగున పడిపోయిన ఈ అత్యంత విషాదకరమైన మరియు ఆశ్చర్యకరమైన సత్యాన్ని ఈరోజు మనం ఆద్యంతం వివరంగా తెలుసుకుందాం. మొదట ద్వారక ఎలా ఏర్పడిందో తెలియాలి. మధురలో కంసుడిని చంపిన తర్వాత జరాసంధుడు మధురపై 17 సార్లు దండెత్తాడు. ప్రజలను ఈ నిరంతర యుద్ధాల నుండి రక్షించటానికి కృష్ణుడు సముద్రదేవుడిని ప్రార్థించి సముద్రం మధ్యలో కొంత భూమిని అడిగి తీసుకున్నాడు. దేవశిల్పి విశ్వకర్మ ఒక్క రాత్రిలో ఆ అద్భుత స్వర్ణ నగరాన్ని నిర్మించాడు. ప్రజలను రక్షించటం కోసం యుద్ధం నుండి తప్పుకుని ఇక్కడికి వచ్చినందుకే కృష్ణుడిని రణచోడ్ దాస్ అని పిలుస్తారు. కాని కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత అంతా మారిపోయింది. తన 100 కొడుకులను కోల్పోయిన గాంధారి శోకంతో రగిలిపోతూ కృష్ణుడిని ఎదుర్కొంది. ఆమె కళ్లకు గంతలు ఉన్నప్పటికీ ఆ చూపు తీవ్రతకు కృష్ణుడి కాలిగోళ్లు నల్లగా మాడిపోయాయి. కృష్ణ, నా వంశాన్ని నాశనం చేసిన నీ వంశం కూడా సరిగ్గా 36 ఏళ్ల తర్వాత నీ కళ్లముందే నాశనం కావాలి. నువ్వు కూడా దిక్కులేనివాడిలా అడవిలో మరణించాలి అని ఆమె భీకరమైన శాపాన్నిచ్చింది. కాలం గడిచింది. సరిగ్గా 36వ ఏడు రాబోతోంది. ద్వారకలో యాదావుల అహంకారం హద్దులు దాటింది. మహర్షులను అవమానించాలని కృష్ణుడి కొడుకు సాంబుడికి ఆడవేషం వేసి వెక్కిరించారు. ఆగ్రహించిన మునులు, మీ యాదవ్ వంశం మొత్తాన్ని నాశనం చేసే ఒక ఇనుప రోకలి వీడి కడుపున పుడుతుంది అని శపించారు. భయంతో యాదవులు ఆ రోకలిని రాయిపై అరగదీసి పొడిని సముద్రంలో కలిపేశారు. కాని ఆ రోకలిలో కరగని ఒక చిన్న ఇనుపముక్క మిగిలిపోయింది. దాన్నికూడా సముద్రంలో పడేశారు. ఆ ఇనుపముక్కను ఒక చేప మింగగా ఆ చేపను జరా అనే వేటగాడు వేటాడాడు. ఆ చేప కడుపులో దొరికిన ఆ ఇనుపముక్కనే వాడు తన బాణానికి కొనగా తయారుచేసుకున్నాడు. ఇక సముద్రంలో కలిపిన పొడి తీరంలో పదునైన రెల్లుగడ్డిలా మొలిచింది. 36 ఏళ్లు పూర్తవగానే ప్రభాసతీరంలో యాదవులంతా మద్యం మత్తులో ఒకరినొకరు నరుక్కున్నారు. ఆయుధాల్లేక తీరంలో ఉన్న ఆ గడ్డిని పీకారు. మునుల శాపం వల్ల ఆ గడ్డి పదునైన కత్తుల్లా మారిపోయింది. కృష్ణుడి కళ్లముందే మొత్తం వంశం తుడిచిపెట్టుకుపోయింది. తన వంశం నాశనమయ్యాక బలరాముడు సముద్రతీరానికి వెళ్లి యోగసమాధిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన నోటి నుండి 1000 తలల పాము రూపంలో ఆదిశేషుడు బయటకు వచ్చి సముద్రంలో కలిసిపోయాడు. అలా బలరాముడు తన స్వస్వరూపాన్ని చేరుకున్నాడు. ఆ తరువాత కృష్ణుడు ఒక చెట్టు కింద యోగముద్రలో విశ్రమించాడు. ఆయన తన ఎడమకాలిపై కుడికాలును ఉంచుకుని పడుకున్నాడు. కృష్ణుడి పాదమధ్యలో ఒక ఎర్రటి పద్మం వంటి గుర్తు ఉండేది. ఆ సమయంలో దూరంగా ఉన్న జరా అనే వేటగాడికి చెట్ల పొదల మధ్య మెరుస్తున్న కృష్ణుడి పాదం జింకముఖంలా, ఆ ఎర్రటి గుర్తు జింక కనులా భ్రమ కలిగించింది. వెంటనే వాడు ఆ ఇనుప ముక్కతో చేసిన బాణాన్ని వదిలాడు. త్రేతాయుగంలో రాముడి చేతిలో చాటునుండి చనిపోయిన వాలి నేడు అదే వేటగాడిగా పుట్టి కృష్ణుణ్ణి బాణంతో కొట్టి తన పాతబాకీ తీర్చుకున్నాడు. కృష్ణుడు పరమపదించిన 7వ రోజున ప్రకృతి ఊహించని విలయాన్ని సృష్టించింది. ఆకాశమంత ఎత్తున సముద్ర కెరటాలు ఎగిసిపడ్డాయి. కళ్లముందే ఆ స్వర్ణ ద్వారకా నగరాన్ని అగాధ సముద్రం తన కడుపులోకి లాగేసుకుంది. అర్జునుడు ద్వారకలోని స్త్రీలను రక్షించి తీసుకెళ్తుండగా దారిలో సామాన్య దొంగలు వారిని అపహరించారు. అజేయుడైన అర్జునుడు ఆ దొంగలను కూడా ఎదిరించలేకపోయాడు. కృష్ణుడి అష్టమహిషులలో రుక్మిణి మరియు జాంబవతి అగ్నిప్రవేశం చేయగా సత్యభామ తపస్సుకు వెళ్ళిపోయింది. ఇక నరకాసురుడి చెర నుండి కృష్ణుడు రక్షించిన 16,000 మంది గోపికలు అడవుల్లో దొంగల బారినపడి అవమానానికి గురయ్యారు. దీని వెనుక ఒక శాపముంది. త్రేతాయుగంలో అప్సరసలుగా ఉన్నవారు శ్రీరాముడి అందానికి ముగ్ధులై ఆయనను భర్తగా కోరుకున్నారు. అయితే ఈ జన్మలో అది కుదరదు అని, వచ్చే జన్మలో కృష్ణుడిగా పుట్టినప్పుడు మీ కోరిక తీరుతుందని, కాని చివర్లో మీరు దొంగల చేతిలో అవమానానికి గురవుతారని అష్టావక్ర మహర్షి వారిని శపించారు. ఆ శాపం ప్రకారమే వారు దొంగల చేతికి చిక్కి చివరకు సరస్వతీ నదిలో మునిగి తమ ప్రాణాలు వదిలారు. కృష్ణుడు లేని లోకంలో ఉండలేక పాండవులు రాజ్యత్యాగం చేసి హిమాలయాల వైపు బయల్దేరారు. ప్రయాణంలో ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు మరియు భీముడు ఒక్కొక్కరుగా వారి చిన్న చిన్న దోషాల వల్ల మరణించారు. చివరకు ధర్మరాజు మాత్రమే సశరీరంగా స్వర్గానికి చేరుకున్నాడు. అసలు వీరందరూ ఎవరు? శ్రీకృష్ణుడు సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువు యొక్క సంపూర్ణ అవతారం. అలాగే
బలరాముడు ఆ విష్ణువుకు సయ్యగా ఉండే ఆదిశేషుడి అవతారం. భూమిపై అధర్మం పెరిగిపోయినప్పుడు ధర్మాన్ని రక్షించి, దుష్టులను శిక్షించి, తిరిగి మానవలోకానికి కర్మ సిద్ధాంతాన్ని బోధించడం కోసమే వారు ఈ అవతారాలెత్తారు. దేవుడైనా సరే భూమిపై జన్మించినప్పుడు ప్రకృతి నియమాలకు లోబడి ఉండాలని, చేసిన ప్రతి పనికి ప్రతిఫలం ఉంటుందని నిరూపిస్తూ వారు తమ అవతారాలను ముగించారు. అలా ఒక మహాశకం ముగిసింది. నిజానికి ద్వారక అనేది కేవలం రాళ్లతో కట్టిన నగరం కాదు, అది ఒక మాయాశక్తి కేంద్రం. కృష్ణుడు వెళ్ళిపోగానే ఆ నగరం తన ప్రాణాన్ని కోల్పోయింది. యజమాని లేని ఇంట్లో దీపం ఆరిపోయినట్లు ఆ స్వర్ణనగరం తనంతట తానుగా సముద్ర గర్భంలోకి సమాధి అయిపోయింది. నేడు గుజరాత్ తీరంలో అలల కింద నిగూఢంగా పడి ఉన్న ఆ భారీ కట్టడాలు, మునిగిపోయిన కోట గోడలు మనకు ఒకటే చెబుతున్నాయి: చరిత్ర అంటే మనం చదివే పుస్తకాలు కాదు, కాలం తన గర్భంలో దాచిపెట్టిన నిశిత సత్యం. కాని ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ద్వారక పతనం కేవలం ఒక ముగింపు కాదు, అది కలియుగపు కల్లోలానికి ఒక హెచ్చరిక. కృష్ణుడు భౌతికంగా అదృశ్యమైనా ఆయన విడిచిన శ్వాస ఈ గాలిలో, ఆయన చెప్పిన గీత మన ఆలోచనల్లో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఒకనాడు బంగారుమయంగా వెలిగిన ఆ సామ్రాజ్యం ఇప్పుడు నీటి అడుగున నిశ్శబ్దంగా ఉండవచ్చు, కాని ఆ కృష్ణతత్వం మాత్రం అనంతకాలం వరకు సజీవంగానే ఉంటుంది.